ఓ వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, జిల్లా ధార్మిక ప్రచార మండలి, ధర్మ ప్రచార మండలి ఎన్నో కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానమే జిల్లాల వ్యాప్తంగా ఈ మండల ద్వారా చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికీ మనగుడి కార్యక్రమాలు 4 జరిగాయి, వ్రతాలు జరిగాయి, కుంకుమ పూజలు జరిగాయి, అక్షాభ్యాసాలు జరిగాయి, సరస్వతి యాగాలు జరిగాయి, బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఆ జరిగిన వాటన్నిటిలోనూ ప్రజలు విస్తృతంగా వస్తూ పాల్గొంటున్నారు. కానీ ఇంకా దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళి జనరేషన్ నుంచి కానీ ప్రారంభించినట్టయితే చేస్తే దీని తాలూకా ఫలితాలు ఇంకా బాగుంటాయి. వృద్ధులకు కాదు, యంగ్స్టర్ కూడా చేయాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గత 2 ఏళ్లుగా శుభప్రదం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. శుభప్రదం అంటే ఏంటంటే మన విలువలు, మన శాస్త్రీయత, మన ధర్మాన్ని ఎంత మంచివి, ఎంత గొప్పవి, అది పాటిస్తే దానికి వచ్చే ఫలితాలు ఏమిటి, ఇవన్నీ కూడా యంగర్ జనరేషన్లో కానీ తెలియజేసినట్లయితే, వాళ్ళు సక్రమంగా కానీ పెరిగితే, మనం మొక్క వేసినప్పుడు దాని సంప్రోక్షణ కానీ సమంగా చేయకపోతే, సంరక్షణ చేయకపోతే అడ్డదడ్డంగా పెరుగుతుంది, రకరకాలుగా వెళ్ళిపోతారు. అలా కాకుండా దాన్నే కానీ సమంగా పోషణ చేసి సవ్యంగా పెంచినట్టయితే నిటారుగా నిలుస్తుంది, అందరికీ నీడొస్తుంది, పళ్ళు ఇస్తుంది, ఫలితాలు ఇస్తుంది, వాళ్ళు పెద్ద అవుతాయి. అదే ఉద్దేశంతో చిన్నపిల్లలు మొక్కలు లాంటి వాళ్ళు, మొక్కగా ఉన్నప్పుడే వంచాలి తప్ప పెద్ద అయ్యాక వంచలేమని నానుడి ఎటు ఉండనే ఉంది కదా. అలాగా చిన్నపిల్లలు కానీ ఆ చిన్న వయసులోనే సక్రమైన ప్రవర్తన వలన కానీ వాళ్ళకి తెలియజేసినట్లయితే వాళ్ళు నిస్సందేహంగా చాలా అద్భుతంగా పరిణితి చెంది అభివృద్ధిలోకి వస్తారు. అందుకని చెప్పని ఈ శిక్షణా శిబిరాన్ని 4 జిల్లాలు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ అంతటిలో 4 జిల్లాలుగా విభజించింది. 4 జోన్లు. ఒకటి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ అండ్ తిరుపతి. విశాఖపట్నం జిల్లా వరకు వస్తే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఈ 4 జిల్లాలో విద్యార్థులందరికీ కూడా కలిపి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కలిపి ఇక్కడ ఈ జిల్లాలో చేస్తోంది. ఇది 2 సెంటర్లో పెట్టాం. ఇక్కడ ఒకటి మధురవాడ గాయత్రి కాలేజీ, ఇక్కడ తిమ్మాపురం బీచ్ రోడ్లో ఉన్నటువంటి విజ్ఞాన్ స్కూలు. వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ చక్కగా ఉన్నాయి, భోజన వసతి సదుపాయాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి వాళ్ళకి. అంచేత ఆ శిక్షణా కేంద్రాలను ఎన్నుకొని అక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, మగవాళ్ళకి ప్రతి జిల్లాలోనూ శిక్షణా కేంద్రం ఉంది, ఆడవాళ్ళకి మాత్రం ఈ 4 శిక్షణా కేంద్రాలు ఉన్నాయి, ఈ 4 సెంటర్లోనూ ఉంటే విశాఖపట్నంలో జరిగే ఆడవాళ్ళ కేంద్రానికి విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, ఈస్ట్ గోదావరి పిల్లలందరూ కూడా ఇక్కడికే రావాలి. గాయత్రి పరిషత్తో జరుగుతుంది. ఎక్స్క్లూజివ్గా బాయ్స్కి, వైజాగ్ జిల్లా బాయ్స్కి మాత్రం విజ్ఞానంలో తిమ్మాపురంలో జరుగుతుంది. ఇవన్నీ కూడా అర్హత ఉన్న వాళ్ళు ఎవరంటే 8, 9, 10 క్లాసులో చదువుతున్న ఆడ మగ పిల్లలు మాత్రమే అర్హులు. వీటికి అత్యధికంగా ఈ అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా ఏర్పాటు చేసి ఈ సదవకాశాన్ని 10 మందితో కలవడం, 10 రకాలుగా మాట్లాడడం, రకరకాల ఉదయం 5:30కి లేచి యోగాభ్యాసం చేపిస్తారు, తర్వాత ప్రార్థన చేపిస్తారు, తర్వాత పలహారం పెడతారు, చక్కటి లెక్చర్స్ దొరుకుతాయి, అవగాహన లెక్చర్స్, చక్కటి లెక్చర్స్ చదువుతారు. క్లాసులో వినరు కానీ ఇక్కడ బాగా వింటారు చక్కటి వీస్తోటి. మధ్యాహ్నం భోజనానంతరం తర్వాత మళ్ళీ ఉండడం 7 అంటే పొద్దున్న 5:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆల్మోస్ట్ ఈ కార్యక్రమాన్ని 5 శిక్షణా తరగతులతో పాటు యోగా భోజనాలతో పాటు జరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని ఏ హాస్టల్లో ఎవరు పట్టుకున్నా ప్రతి వాళ్ళు మీరు 500 ఇవ్వండి, 1000 ఇవ్వండి, 2000 ఇవ్వండి తీసుకుంటారే తప్ప ఒక పైసా కూడా ఎవరికి ఖర్చు లేకుండా వాళ్ళు రానుపోను వచ్చే ప్రయాణ ఖర్చులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భరిస్తూ భోజన వసతి సదుపాయాలు ఉచితంగా ఇస్తూ ఏర్పాటు చేస్తున్న ఈ సదవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చిన ప్రసాదంగా భావించి అందరూ కూడా సదవకాశాన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ శిక్షణా శిబిరం తాలూకా అప్లికేషన్స్ విశాఖ జిల్లాలో ఉన్న ధర్మ ప్రచార మండలి ఆఫీస్లో సూపరింటెండెంట్ గారు, మా సెక్రటరీ గారి దగ్గర దొరుకుతాయి. ఇక్కడ వాళ్ళ నెంబర్లన్నీ కూడా ఇచ్చాము మేము. ఇది తీసుకొని మీ ద్వారా అనేక మందికి తెలియజేసి అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుని ఎక్కువ మంది పాల్గొని సన్మార్గంలో వెళ్ళి ధర్మాన్ని పరిరక్షించుకొని వాళ్ళు బాగుండి వాళ్ళ తరాల వాళ్ళని కూడా బాగు చేయాలని ఉద్దేశిస్తూ ఓం నమో వెంకటేశాయ.